వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద చిక్కొచ్చి పడింది ఇప్పుడు. అంటే నియోజకవర్గాల వారీగా నేతలు రాజీనామా చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి వెళ్తున్నారు అన్నటువంటి పాయింట్ ఒకటే కాకుండా అసలు ఒక రకంగా చెప్పాలంటే చిరకాల ప్రత్యర్థిగా అంటే పార్టీలో గతంలో 2019 ఎన్నికలకి ముందు ప్రశాంత్ కిషోర్ వ్యూహానికి మరి ఎందుకు అటువైపు వెళ్లాల్సి వచ్చిందో తెలియదు, కానీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు, గెలిచారు, అయ్యింది. సరే 6 నెలల పాటు పర్వాలేదు, ముందు 2 నెలలు ఏదో మామూలుగా మాట్లాడారు, అంత అయింది. తర్వాత 4 నెలల అపాయింట్మెంట్ దొరకలేదు, దాదాపు 2-3 గంటలు కూర్చోబెట్టడాలు ఇవన్నీ అయ్యాయి. దాని తర్వాత ఒకానొక టీవీ డిబేట్లో ఇసుక రాద్ధాంతం మీద మాట్లాడిన పాపానికి, అలాగే ఎక్కడో ఒక ఏటీఎం ఓపెనింగ్కో సంథింగ్ ఒక బ్యాంక్ ఓపెనింగ్కో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరినో ఉద్దేశించి అన్నటువంటి చాలా ఫేమస్ డైలాగ్ బొత్సులు నాయకత్వం అనేటువంటి ఒక మాటకి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అనేక రకాలుగా వివక్షకి గురవుతూ, వేధింపులకు గురవుతూ, కస్టోడియల్ టార్చర్లకి, లిటరల్గా చెప్పాలంటే ప్రాణాపాయం అనే చెప్పాలి, అటువంటి పరిస్థితులను కూడా చవిచూసి నిరంతరం రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు ఏదో చేయాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఒక సైనికుళ్ళ రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని ఏమనట్లా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఎడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనట్లా, మా పార్టీ అధ్యక్షుడు మంచోడే పాపం, కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడు అన్నట్టుగా ఆయన ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన మీద ఏం తప్పులు చేస్తోంది, ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రతి విషయాన్ని ప్రజలకు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీద అనేక కేసులు నమోదు చేశారు. సిఐడి వాళ్ళు రాజద్రోహం కేసు నమోదు చేయడం కానీ, ఇతరత్ర కేసులు కానీ, కస్టోడియల్ టార్చర్, ఆఖరికి ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా కూడా హైదరాబాద్కి వచ్చి మరి పర్మిషన్స్ కోర్టు దగ్గర తీసుకున్నారా లేదా, ఎవరు అలౌ చేశారు, ఇవన్నీ కూడా వేతాళ ప్రశ్నలాగా మిగిలిపోయాయి. అఫ్కోర్స్ ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఇళ్లలో కూర్చున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే, అధికారం లేకుండా. సరే అంతా అయ్యింది. మరి ప్రతి సంక్రాంతికి అంటే భీమవరానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటే, భీమవరం జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటే కోడి పందాలు, సంక్రాంతి సంబరాలు అనేవి చాలా ఫేమస్గా ఉంటాయి. అందులోనూ క్షత్రియ సామాజిక వర్గం ప్రతి దాన్ని కూడా చాలా హైలైటెడ్గా తీసుకుంటారు. వాళ్ళకి పందాలు, పరువు ప్రతిష్టలు అన్నట్టుగా చాలా కొత్తగా ఉంటుంది. సో సంక్రాంతి అంటే ఎక్కడ చూడాల్సింది అంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాల్లోనే చూడాలనేటువంటి నానుడి ప్రజలందరికీ తెలిసినటువంటిది. తెలంగాణ నుంచి కూడా చాలామంది నాయకులు అక్కడికి వెళ్ళి ఈ కోడి పందాలు ఇవి చూస్తూ ఉంటారు, సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో పాపం రాజుగారికి మాత్రం గత 4.5 సంవత్సరాలుగా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, వచ్చిన తర్వాత సంక్రాంతికే అసలాట మొదలుపెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు రాజుగారిని కనీసం ఊరు కూడా వెళ్ళనివ్వకుండా, నియోజకవర్గంలో కాలు కూడా పట్టనివ్వకుండా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రఘురామకృష్ణరాజు గారికి, ఏది సిరీస్ రాజు గారి మనవడైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి 2019 ఎన్నికల ఖర్చులకి సంబంధించి ఎవరో ఒక వ్యక్తి 5 లక్షలు అప్పిచ్చేట. నిజమే, అప్పిచ్చేట. దాని మీద కూడా ఒక కేసు, అప్పెగ్గొట్టాడు, అడిగితే బెదిరిస్తున్నాడు రాజుగారు అది అని చెప్పి. ఇది కాకుండా బ్యాంకుల వాళ్ళకి లేఖలు రాసి ఇవన్నీ చేసి మొత్తానికి ఆయన్ని ఈ రోజు దాకా అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. ఆఖరికి నిన్న కోర్టులో రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేసేలాగా నన్ను నా నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వడం లేదు, ఇంతమంది ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిని నా మీద అక్కడ ఇన్ని కేసులు పెట్టారు, నా మీద నాకు ప్రాణాపాయం కూడా ఉంది, దీన్ని ఇలాగే పరిగణించాలి, ఎందుకంటే కస్టోడియల్ టార్చర్ అనేది కూడా జరిగింది. దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఇవన్నీ సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికీ దానికి సంబంధించిన విచారణ అనేది ఇంకా పెండింగ్లో ఉంది దానికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో నేను నా నియోజకవర్గానికి వెళ్ళాలి, నా ఇంటికి వెళ్ళాలి అంటే ఏంటి పర్మిషన్లు, దీన్ని కొంచెం చూడండి అంటే హైకోర్టు వారు సిఐడి వాళ్ళకి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కావచ్చు, 41A సెక్షన్కి సంబంధించినటువంటి నిబంధనలు, విధి విధానాలు అన్నీ పరిగణలోకి తీసుకోవలసిందే, మీ ఇష్టారీతిని అరెస్ట్ చేస్తాము, నోటీసులు పెడతాము, ఇది చేస్తాం అంటే కుదరదు అని చెప్పడం. దాని తర్వాత రాయల్గా రాజమండ్రి విమానాశ్రయంలో రఘురామకృష్ణరాజు గారు ల్యాండ్ అవ్వడం, అయిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారుగా, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ. అంతకుమించి ఆయన అభిమానానికి వాళ్ళు ఏం చెప్తారు? సో నరసాపురంలో ఈసారి సంక్రాంతి సంబరాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఖచ్చితంగా ఉంటాయి. అందులోనూ దానికి రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం వహించబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఏమొస్తోంది, సరే ఇన్నాళ్ళు మంది బలము, మంద బలము, అధికారం, వ్యవస్థలన్నీ చేతిలో ఉన్నాయో, రఘురామకృష్ణరాజు గారు లాంటి ఒక పందెం పుంజుని కట్టేసి ఉంచారు, మొత్తానికి బయటికి రాకుండా చేశారు. ఇప్పుడు ఆ పుంజు
కత్తులు కట్టుకుని మరి రెడీగా ఉంది. అంటే మాటలు అనేటువంటివి నిజంగా కత్తులు పొడవడం కాదులండి. సో అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, చేసిన తర్వాత వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఇప్పుడు కూడా కోర్టుని ధిక్కరించి అయినా సరే అరెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత కోర్టు విచారణలు ఇవన్నీ ఎలా డిలే అవుతాయి అన్నటువంటి నానుడు మనకి ఎలాగో ఉంది కాబట్టి అనేక కేసుల విషయాల్లో అప్పుడు కూడా అరెస్ట్ చేసి మళ్ళీ కస్టోడియల్ టార్చర్లు ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యేటువంటి అవకాశం 100% ఉంది. ఎందుకు అంటే ఎన్నికలు ఇంకొక 2 నెలల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అనవసరంగా కెలుక్కుంటే, ఎందుకంటే ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారిని వ్యాపారి రీత్యా ఇబ్బంది పెట్టినా లేదు పదవి రీత్యా ఇబ్బంది పెట్టినా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన క్షత్రియ సామాజిక వర్గం మేబీ సహించేదేమో. రాజకీయాల్లో ఇవన్నీ కామనే కదా, అందరూ అన్ని పార్టీల్లోనూ ఉన్నాం కదా, ఎంత దగ్గర బంధుత్వాలు ఇవన్నీ ఉన్నా కానీ ఎవరి రాజకీయ సిద్ధాంతాలు వాళ్ళవి అనేది వదిలేసేవాళ్ళేమో. కానీ ఎప్పుడైతే అటు అశోక్ గజపతిరాజు గారిని కావచ్చు, ఇటు రఘురామకృష్ణరాజు గారిని కావచ్చు, అశోక్ గజపతిరాజు గారిని అక్కడ మహారాజా కాలేజ్ని విలీనాలు కావచ్చు, లేదంటే ఆయన సంస్థానం మీద దాడి కావచ్చు, ఇతరత్ర ఆయన ఇబ్బంది పెట్టడాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ రావడం. ఇంకో పక్కన రఘురామకృష్ణరాజు గారిని అందరితోటి తిట్టిస్తూ, ఒక పక్కన ఆయన మీద కేసులు పెట్టిస్తూ, ఆఖరికి కస్టోడియల్ టార్చర్ చేసి వీడియో కాల్స్ చూడడం, ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో మొత్తం క్షత్రియ సామాజిక వర్గం అంతా కూడా అంటే పైకి చెప్పకపోయినా నివురుగప్పిన నిప్పులాగా ఉంది. ఎట్టి పరిస్థితులు ఈసారి వైఎస్ఆర్సీపీకి వంత పాడడానికి సమస్య లేదు. నాయకులు అందులో ఉంటే ఉండొచ్చుగాక, అటు రాష్ట్రము నాశనం అయిపోయింది, ఇటు మొత్తం సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతినేసేలాగా ఇందులో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో అటువైపు నుంచి వ్యతిరేకత ఉంది. సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్సే. ఇంకొక పక్కన గోదావరి జిల్లాలో గురించి తెలిసిందే కదండి, అక్కడ అభిమానం ఎలా ఉంటుందో ఆగ్రహం కూడా అలాగే ఉంటుందని. సో రఘురామకృష్ణరాజు గారు అభిమానం చూరగొన్నారు. ఆ పార్టీ నుంచి బయటికి వస్తాను అని చెప్పి కూడా చెప్పారు. ఫిబ్రవరి 1 లేదా 2వ వారంలో ఖచ్చితంగా ఒక మంచి రోజు చూసుకొని రిజైన్ చేసి పార్టీకి అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి ఇక పూర్తి స్థాయిలో ఒక నియోజకవర్గంలోనే ప్రజల మధ్యలో ఉంటాను అని చెప్పి మొత్తానికి పందానికి సై అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆపగలరా? ఆపే సత్తా ఉందా? అసలు ఏ రకంగానైనా సరే రఘురామకృష్ణరాజు గారిని, అందులోని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పొత్తు పెట్టుకోవడం, అందులోనూ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం అంతా కూడా స్వీప్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం, అలాగే వీళ్ళిద్దరు కలిసిన తర్వాత సమీకరణాలని మారడం, బలాబలాలు పెరగడం, ఇదంతా అయింది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ, జనసేన సైన్యం అంతా కూడా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి వెనకాల నిలబడతారు అన్నలో ఎటువంటి సందేహం లేదు, సామాన్య ప్రజానీకం కూడా. మరి ఇంతమందిని దాటుకుని జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు అనేటువంటి ఈ 2024 సంక్రాంతి పుంజుని ఆపగలడా? నేనైతే ఆపలేడనే అనుకుంటున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా అయినా పార్టీ అధ్యక్షుడిగా అయినా సరే ఎన్ని విస్తృత అధికారాలు ఉపయోగించాను. ఎందుకంటే మన అనలిస్ట్ ఆయేష్ అఫ్సాన్ గారు చెప్పినట్టు కావచ్చు, ఇతరత్ర చాలామంది పెద్దలు చెప్పినట్టు కావచ్చు, సస్పెండ్ చేయాలనుకుంటే పార్టీ నుంచి చేయడం అనేది చాలా ఈజీ, ఎప్పుడో చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజు దాకా చేయలేదు. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించినటువంటి దాని మీద ఈయన మీద అలిగేషన్ చేశారు, ఇలా పార్టీ ఫిరాయించడానికి. కానీ ఈ రోజు దాకా టెక్నికల్గా ఎక్కడ పార్టీ ఫిరాయింపు, నేను భారతీయ జనతా పార్టీలో చేరాను, నేను ఫలానా పార్టీలో చేరాను రఘురామకృష్ణరాజు గారు ఎక్కడా చెప్పలేదు. అయినా సరే మరి ఎందుకో నరేంద్ర మోడీ గారికి భయపడి, ఎందుకంటే ఈయనకి మోడీ గారి సన్నిహితుడు, అందరికీ తెలిసిందే, బీజేపీలో అనేక మంది పెద్దలతో రాజుగారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంకా మాట్లాడితే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి కూడా లేనటువంటి సాన్నిహిత్య సంబంధాలు రఘురామకృష్ణరాజు గారికి ఉన్నాయి. ఎంత ఉన్నా ఏమున్నా కానీ కాలం కర్మం కలిసి రాకపోతే కొన్నిసార్లు ఒడిదుడుకులు తప్పవు. అదే రాజుగారి విషయంలో ఎదురైంది తప్ప ఇంకోటి కానే కాదు. సో అందుకు భయపడి సస్పెండ్ చేయలేదు అనేటువంటిది ఒక మాట వస్తుంది. సో ఇప్పుడు రాజుగారు నేనే పార్టీకి రిజైన్ చేసేస్తాను అని చెప్పిన తర్వాత ఇంక జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసేదే ఉంది, కళ్ళు అప్పగించి చూడడం తప్ప, అనవసరంగా కెలుక్కున్నానే అని చింతించడం తప్ప చేసేదేం లేదు. సో మొత్తానికి రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో నరసాపురంలో, భీమవరంలో, మొత్తం వెస్ట్ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి శోభ ఈసారి మరింత ఇనుమడించబోతోంది. ఇది వైసీపీ వాళ్ళకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి శరాఘాతం అని చెప్పొచ్చు. చూద్దాం మరి ఆ రోజు దాకా వీళ్ళు ఊరుకుంటారా, ఇంకేమైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.